హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే వీడియో అండి. మా హస్బెండ్ ఇలా చేశారు. నేను ఇది శారీ వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నానండి. ఆన్లైన్లో తీసుకొని బ్లౌజ్ ఇలా కుట్టించుకున్నాను. బాగా వచ్చింది. అనుకోండి, మా పిల్లలు ఇద్దరితో నేను కేక్ కట్ చేస్తున్నాను. మా వాడికి కేక్ అంటే పిచ్చి, మాట్లాడితే కేకు 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 అంటూ ఉంటారు. ఎందుకండి, మా సత్య, నేను, మా వాడు కేక్ కట్ చేస్తున్నాము. నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కేక్ అనేది ఖచ్చితంగా కట్ చేస్తానండి. మ్యారేజ్ అవ్వకముందు అయితే నేను ఎప్పుడూ కేక్ కట్ చేయలేదు. ఇక్కడికి వచ్చాక మా హస్బెండ్ మా హస్బెండే కట్ చేపిస్తారు. అదిగోండి, ఇలా కట్ చేసేసి ఇద్దరికి పెట్టేశాను. మా వాడికి కేక్ అంటే ఎంత ఇష్టమో, కేక్ కొయ్యడం కూడా అంతకన్నా ఇష్టం. ఎప్పుడు కొయ్యడానికే చూస్తాడు. ఇంకా మా వారు వచ్చేసి నాకు కేక్ పెట్టేస్తున్నారు. ఇదిగోండి, మా సత్య వీడియో తీస్తుంది. ఇంక నాకు పెట్టలేదు ఏంటి నాన్న అని ఆడు చూస్తున్నాడని ఆడికి కూడా పెట్టేశారు. ఇంకా సత్యకి కూడా పెట్టేశారు. ఏదో చిన్న చిన్నగా గుర్తుంటాయి కదండి, ఇలాంటివి సరదాగా చేసుకోవాలి. మనం ఉన్నంతలోనే చేసుకోవాలి. హైలో చేసుకోవాలని అనట్లేదు. మనం ఉన్నంతలో సంతోషంగా హ్యాపీగా చేసుకుంటే చాలు. అంతే కదా, ఉన్నది చిన్న లైఫే కదా. ఇది వచ్చేసి ఇంకా సాయంత్రం మా చిన్నత్తయ్య వాళ్ళ పిల్లలు, మా ఇద్దరు ఆడపడుచులు పిలిచారు. వాళ్ళు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర కేక్ కటింగ్ ఇది. ఇవ్వండి, వాళ్ళు ఇలా వీడియో తీస్తే ఇక్కడ కేక్ కటింగ్ చేపిద్దామని వాళ్ళ ఇంటికి రమ్మన్నారని వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గరే సెలబ్రేషన్స్ ఇవి. ఇదిగోండి, మేము నలుగురం కలిసేసి కేక్ కోసేస్తున్నాం. మా వాళ్ళు ఒక్కొక్కరికి చాకు పట్టుకొని నలుగురు 4 చాకులు పట్టుకొని కోసాము ఏకంగా. ఇదిగోండి, వాళ్ళిద్దరం కోసేసి వాళ్ళిద్దరు పెట్టుకున్నారు. మేమిద్దరం కోసం మేమిద్దరం పెట్టుకున్నాము. సరదాగా చేసుకున్నాము అలాగా. మా వాడు మళ్ళీ నాకు పెడతానని పెడుతున్నాడు. చూడండి కేక్. ఇంక ఇలా చేసేసుకున్నామండి. ఈసారి బర్త్డే బాగా జరిగింది. ప్రతి బర్త్డే బాగా చేస్తారు మా హస్బెండ్. ఈ బర్త్డే కూడా బాగా జరిగింది. తర్వాత చిన్నగా డ్యాన్స్లు వేద్దాం రండి అంటే అలా డ్యాన్స్లు వేశారు. ఇదేమో మా పెద్ద ఆడపడుచు, తినేమో మా చిన్న ఆడపడుచు. వీళ్ళిద్దరే సెలబ్రేషన్స్ చేశారు. ఇంకా అలా ఫొటోస్ దిగేసాము. ఫొటోస్ దిగేసేసి ఇంకా సరదాగా మళ్ళీ డ్యాన్స్లు వేసుకొని ఇంకా అలా గడిపేసామండి. ఇంకా ఆ రోజు అలా అయిపోయింది. ఇదిగోండి, మా ఆయన నేను వేసాక మా ఆడబడుచు నేను వేస్తున్నాము. ఇంకా అలా వేసేసుకున్నాము. ఏదో వచ్చినంతలో వేసేసాము పిచ్చి పిచ్చిగా. లొంగి డ్యాన్స్ పాట అండి అది. దానికి వేస్తుంటే మా ఆయనేమో పక్కన నవ్వేస్తున్నారు నన్ను. ఇంకా నా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి. తర్వాత రోజేమో నాగే చవితి అండి. ఇదిగోండి, ఇలా మేము రెడీ అయిపోయి పుట్ట దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి, పుట్ట దగ్గర ఇలా పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ పూజ చేసుకుని పుట్టలో పాలు వేసేసామండి. ఒక్కొక్కరం ఇంకా పాలు వేసేసుకొని అసలు ఆ రోజు ఎక్కడికి వెళ్ళినా పుట్టలు అనేవి ఎక్కడ దొరకవు కదండి. ఎక్కడ చూసినా బిజీగా ఉంటాయి. ఇంకా ఉన్న దగ్గరే మాకు దొరికిన దగ్గర ఇంకా మేము అలా పూజ చేసేసుకున్నాము. ఎందుకండి, మా పాప కూడా నేను వెలిగిస్తాను అంటుంది. ఇంకా అది అయిపోయిందండి.
ఇంకా దేవుడికి అలా పూజ చేసేసుకొని అక్కడ పెట్టేసేసేసి ఇంకా మేము చేసేసుకున్నాము. ఇంకా ఆ రోజే మంగళవారం కదండి, ఆ రోజే నువ్వులతో సెల్మిడి చేసి స్వామివారికి నైవేద్యంగా ప్రసాదం చేశానండి. ఇదిగోండి. స్వామివారికి పసుపు కుంకుమ అవి వేసేసేసి ఇంకా అలా మేము చిన్నగా ఫొటోస్ దిగేసాము. ఇంకా అక్కడి నుంచి ఫోటో దిగేసామండి. ఇంకా పుట్లో పాలు వేసేసాక మేము సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళామండి. అక్కడ కూడా సుబ్రహ్మణ్య స్వామికి ఇలా అభిషేకం చేసుకున్నాము. ప్రతి మంగళవారం మేము వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటామండి. ఇదే వీడియో. బాయ్.